ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మూడో రోజు వేడుకల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. నాగోబా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఈ జాతర నిలుస్తుందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు కేటాయిస్తామని సురేఖ హామీ ఇచ్చారు. ఈ రోజు సమ్మక్క సారలమ్మ జాతర 800 సంవత్సరాల జాతర. ఈ రోజు వరకు కూడా దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఇవ్వలేదు ఏ ప్రభుత్వము కూడా. అప్పటికప్పుడు ఏదో మరమ్మతులు చేయడము, మళ్ళీ జాతర అయిపోగానే విడిచిపెట్టడం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు. ఏంటి అంటే దాన్ని పర్మనెంట్ గా స్ట్రక్చర్ ఇవ్వాలి, అది 100 సంవత్సరాలు కూడా నిలబడాలి అని చెప్పి ఆయన దాదాపు 250 కోట్లతోటి ఈరోజు సమ్మక్క జాతరను మరి నిలబెట్టడం జరిగింది. అట్లనే ఈ నాగోబా జాతరను కూడా ఇప్పుడు 22 కోట్లు ఏదైతే ఇస్తామన్నారో నేను వెళ్ళంగానే బట్టి విక్రమార్క గారితో మాట్లాడి 100% 22 కోట్లు విడుదల చేపిస్తాను. ఆ తర్వాత దీనికి కూడా ఒక డిపిఆర్ అనేది, ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రిపేర్ చేసి రాబోయే రోజుల్లో ఈ జాతరను ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా కూడా మా ప్రభుత్వం